Okay, sir. Yes, sir. Okay, Sir, last class we have discussed about some meta characters. Those are quotation characters. There are four types already discussed. Okay, na? No quotation, single quotation, double quotation, and backslash. Okay, na? These all are discussed with practically, and also positional parameters. Okay, na? This one also discussed. Okay, na? Yes, here this implemented. Yes, what is the meaning of this? Okay, recall cheyagalra. Positional parameters also called as special shell variables, and also called as special shell variables. How it can be used? So simply by using set command. Okay, na? By using set command, we are assigning some position parameters. Okay, na? For example, set Sunday, Monday, Tuesday something space ఇచ్చి ఎన్నైనా రాసుకోవచ్చు అండి. ఓకేనా, డిఫాల్ట్ గా 9 రాసుకోవచ్చు, డిఫాల్ట్ సింటాక్స్ తో 9 రాసుకోవచ్చు. విత్ ది హెల్ప్ ఆఫ్ సమ్ బ్రాకెట్స్, కలర్ బ్రాకెట్స్, we can assign any number of, okay, any number of assign చేసుకోవచ్చు అండి. yes, how we can access by using echo command. ఓకేనా, సెట్ కమాండ్ తోనేమో మీరు అసైన్ చేస్తారు. సెట్ కమాండ్ తో మీరు ఏం చేస్తారు? అసైన్ చేస్తారు. ఎకో కమాండ్ తో వాటిని యాక్సెస్ చేస్తారు. హౌ? $1, $2, $3 అప్ టు 1. ఓకే, $n. ఓకేనా, సో ఆ విధంగా యాక్సెస్ చేసుకుంటూ ఉండొచ్చు మీరు. సో నేను ఎట్లాగో చూసామండి. ఓకేనా, సో దిస్ ఈస్ అబౌట్ అవర్ పొజిషనల్ పారామీటర్స్. కమింగ్ టు అవర్ ద లాస్ట్ మెటా క్యారెక్టర్స్, దట్ ఈస్ స్పెషల్ క్యారెక్టర్స్ అండి. స్పెషల్ క్యారెక్టర్స్. ఈ స్పెషల్ క్యారెక్టర్స్ లో నిన్న టాపిక్ కూడా వస్తుంది, చూద్దాం. ఓకేనా, yes, special characters are some of the types of the meta characters. Nothing but these are the last one. Okay na, last meta characters. But how many types? Here there are 8 different types of special characters are there. Okay na, there are 8 different types of special meta characters are there. ఇది మీ క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడు అంటే, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెషల్ మెటా క్యారెక్టర్స్ అండి. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 6 టైప్స్ 7 టైప్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 7 8. ఈ 8 టైప్స్ లో ఏదో ఒకటి ఇస్తాడు మీకు, ఏదో ఒకటి 2 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ అదిగోండి వాడే ఇస్తాడు, ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని 3 ఇవ్వటం 2 ఇవ్వటం వాడే ఇస్తూ ఉంటాడు. సో అట్లా ఇచ్చిన పర్వాలేదండి. దెర్ ఆర్ 8 here there are 8 different types of special meta characters are there. In that first one is అదిగోండి ఇది one. ఓకేనా, in that first one is positional parameters. నేను చెప్పిన టాపిక్. ఓకేనా, positional parameters, nothing but $1, $2 positional parameters. Next one is $hash. okay na, $hash positional parameters. Next one $star positional special characters. Next one $@. ఇవన్నీ అండి స్పెషల్ క్యారెక్టర్స్ అన్నాం కదా. ఈ స్పెషల్ క్యారెక్టర్స్ డాలర్ పక్కన ఉన్న అన్ని కూడా స్పెషల్ క్యారెక్టర్స్. ఓకేనా, అది కూడా 1 2 ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్. హ్యాష్ ఈజ్ ఏ స్పెషల్ మెటా క్యారెక్టర్స్. స్టార్ ఈజ్ ఏ స్పెషల్ మెటా క్యారెక్టర్స్. @ ఈజ్ ఏ స్పెషల్ మెటా క్యారెక్టర్స్. నెక్స్ట్ వన్ డాలర్, అదిగోండి డాలర్. ఓకేనా, డాలర్ ఈజ్ ఏ స్పెషల్ మెటా క్యారెక్టర్స్. నాట్, జీరో, క్వశ్చన్ మార్క్. దీస్ ఆల్ ఆర్ 8 different types of స్పెషల్ మెటా క్యారెక్టర్స్ ఆర్ దేర్. ఓకేనా, ఇన్ దట్ ఫస్ట్ వన్ చూద్దామంటే నేను ఆల్రెడీ చూసాం మనం. ఇన్ దట్ ఫస్ట్ వన్ ఈజ్ $1 $2 పొజిషనల్ పారామీటర్స్. ఏమిటంట ఇది? యూజింగ్ దిస్ ఏం చేయొచ్చు అంట చెప్పండి ఒకసారి. మనం ఆల్రెడీ చూసాం. యూజింగ్ దిస్ ఏం చేయొచ్చు? ఇవన్నీ మీరు యూజ్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేసి ఉండాలి? సెట్ కమాండ్తో పొజిషనల్ పారామీటర్స్ అసైన్ చేసి ఉండాలండి. ఓకేనా, మీరు వీటన్నిటిని యూజ్ చేసుకోవాలనుకుంటే. ఓకేనా, for example, if we want to use these special meta characters, we first assign ఏమిటి పొజిషనల్ పారామీటర్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ సెట్ కమాండ్ తో అసైన్ చేసిన తర్వాత మాత్రమే ఈ వర్క్ అవుతాయండి. మనం ప్రాక్టికల్ చూద్దాం. ఓకేనా, ఇన్ దట్ ఫస్ట్ వన్ ఈజ్ $1 $2 పొజిషనల్ పారామీటర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను సెట్ అని ఏదో సంథింగ్ స్ట్రింగ్ రాశాను చూడండి. సెట్ డూ యూ క్రెడిట్ ఆర్ రిజల్ట్ అని ఏదో సంథింగ్ మెన్షన్ చేశానండి ఇక్కడ నేను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ చూద్దాం చూడండి, నేను చూసింది. ఓపెన్ అవర్ టెర్మినల్. అవర్ టెర్మినల్ ఈ స్టార్టెడ్. మ్యాక్సిమైజ్ చేస్తున్నాను. సెట్ నో స్మాల్ లెటర్స్ కదా. సెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం స్ట్రింగ్ రాశాను చూడండి ఒకసారి. సెట్ డూ యూ వాంట్, అదే రాద్దాం చూడండి. Do you want? No. Do you want create result? Or result చూడండి ఒకసారి. Yes, this is a string. ఓకేనా, సెట్ కమాండ్ తో నేను రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏమన్నాం ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ అదిగోండి
$1 $2 పొజిషన్ పారామీటర్స్. సో నేను $1 $2 యూజ్ చేస్తానండి. ఎకో ఎస్ $1 స్పేస్ $2 ఏమొస్తుంది? ఏమైనా ఎక్స్పెక్ట్ చేయగలరా? రిజల్ట్ ఏమొస్తుంది ఒకసారి ఎక్స్పెక్ట్ చేయగలరా? ఏంటండి? డూ యూనా చూద్దాం. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఓకేనా? సో సింపుల్లీ సెట్ కమాండ్ ఏం చేసిందండి? సెట్ కమాండ్ ఏం చేస్తుంది? వన్ స్పేసెస్ చూడండి. స్పేస్ ఈజ్ ఏ వన్ పొజిషన్. 1 2 3 4 5 6 7 పొజిషన్స్ ని స్టోర్ చేసింది సెట్ కమాండ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? అదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ $1 $2 అని అనుకోండి. అదిగోండి ఫస్ట్ 2 వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా రాశానండి. అదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ $5 $1 రాశాను. చూడండి ఏమొస్తుందో. అదిగోండి ఆర్ డూ ఫస్ట్ 5 రిట్రీవ్ చేసింది. ఫస్ట్ 5th పొజిషన్ రిట్రీవ్ చేసింది. నెక్స్ట్ వన్ ఫస్ట్ పొజిషన్ రిట్రీవ్ చేసింది. మీ ఇష్టం ఎట్లా అని రాసుకోవచ్చు. ఓకేనా? ఉల్టా పాల్టా ఎట్లా అని రాసుకోవచ్చు అండి. ఓకేనా? 7 కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఉల్టా చేయాలనుకోండి మీరు. ఎకో చూడండి ఒకసారి. ఎకో $7 నో డాలర్ కదా. ఎస్ $7 $6 $5 $4 $3 ఉల్టా చేస్తున్నాను. $2 $1 ఉల్టా అయిందా? చెప్పండి. అదిగోండి రిజల్ట్ ఆర్ క్రెడిట్ సార్ చెప్పండి. రిపీటెడ్ కూడా వస్తాయేమో చూడండి సార్. $1 వస్తాయండి. నో ప్రాబ్లం. చూడండి దాంట్లో ఏం డౌట్ ఉంది? ఏం లేదు. నేను వస్తాయి చూడండి. ఎకో అదిగోండి $1 యాజ్ వెల్ యాజ్ $4 మళ్ళీ $4 ఎందుకు రాదు? అదిగోండి డూ క్రెడిట్. ఓకే సార్. సో నేను వస్తాయి. ఓకేనా? అదండి దిస్ ఈజ్ అబౌట్. అక్కడ 7 లేవు కదా సార్. 7 ఎందుకు లేవండి? 1 2 3 4 5 6 7 ఉన్నాయి కదా. 7 లేవా? 7 లేవా? 7 మరి ఏమొస్తుందండి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 7 లేవంటారా? 1 2 ఎస్ సెట్ కూడా కౌంట్ చేశానా? పర్లేదు చూడండి ఒకసారి. ఎకో మీరు లాస్ట్ ఎంత రాసినా ఒకటే వస్తుంది చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత రాసినా 6 వచ్చాయి కదా సార్ రిజల్ట్ కూడా ఇందాక. నో ఫర్ ఎగ్జాంపుల్ 9 అండి. 9 వస్తే రావట్లా. 1 2 3 4 5 6 ఫర్ ఎగ్జాంపుల్ 7 అందాం చూడండి. రాదు సార్. ఏం రాదు. 6 కదా అక్కడ ఉంది. మాక్సిమం ఎన్ని ఉంటే అయ్యే నేను 7 అనుకున్నాను. 6 అండి. 1 2 3 4 ఎస్ నేను ఈ సెట్ ని కూడా ఒకటి అనుకుంటున్నాను. ఓకేనా? ఈ సెట్ ని కూడా ఒకటిలా కౌంట్ చేశాను. ఎస్ అందుకోసం ఇక్కడ ఏమి ఇచ్చింది? 7 మిస్ చేసి అదిగోండి 7 మిస్ చేసి 6 నుంచి తీసుకుంది అది. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఓకేనా? ఎస్ సో మీరు ఎట్లా ఉల్టా పల్టా రాసుకోవచ్చు, డబుల్ రాసుకోవచ్చు, ట్రిపుల్స్ రాసుకోవచ్చు, ఎన్నైనా రాసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. ఓకేనా? అదండి దిస్ ఈజ్ అబౌట్ అవర్ $1 $2 పొజిషన్ పారామీటర్స్. నథింగ్ బట్ దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ అవర్ స్పెషల్ క్యారెక్టర్స్. నథింగ్ బట్ 1 2. ఓకేనా? 1 2 ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్. కమింగ్ టు అవర్ హ్యాష్ అండి. ఎస్ ఇదేమొస్తుందో చూద్దాం. ఓకే $#. సింటాక్స్ ఈజ్ $#. ఏమొస్తుందో చూద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ సెట్తో నేను అది మొత్తం రాశానండి. ఇప్పుడు నేను అదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఈజ్ హ్యాష్. ఎస్ నో హ్యాష్ ఎక్కడ ఉంది? సో మై కీబోర్డ్లో హ్యాష్ కనిపించలేదండి. ఎస్ ఇది 3. ఎస్ ఏమి ఇచ్చింది చూడండి. టోటల్ ఇచ్చింది చూడండి. టోటల్ మీకు ఎన్ని పొజిషన్స్ ఇచ్చిందండి. సో సింప్లీ హియర్ హ్యాష్ ఈజ్ ఏ స్పెషల్ క్యారెక్టర్. దిస్ రిట్రీవ్స్ టోటల్ పొజిషన్స్ ఇన్ ది గివెన్ స్ట్రింగ్. ఓకేనా? 6 కదా ఉంది మనకి. 6 ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకోటి క్రియేట్ చేద్దాం. ఏదైనా ఏబిసిడి క్రియేట్ చేద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ సెట్ అండి. సెట్ ఏబిసి మాత్రమే ఇచ్చాను. ఇప్పుడు నేను ఈ కమాండ్ ఇస్తున్నాను ఎకో ద్వారా. ఏమొస్తుంది చూద్దాం. ఎస్ 3 ఏబిసి 3 పొజిషన్స్ ఆర్ దేర్. 3 మీన్స్ 3 పొజిషన్స్. నథింగ్ బట్ హియర్ హ్యాష్ స్పెషల్ క్యారెక్టర్ ఈజ్ యూజ్డ్ టు రిట్రీవ్ ది కౌంట్. ఓకేనా? టోటల్ కౌంట్ ఇన్ ది గివెన్ స్ట్రింగ్. ఓకేనా? విచ్ ఈస్ క్రియేటెడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ సెట్. అదండి. కమింగ్ టు అవర్ స్టార్. మరి ఇదేం చేస్తుంది? ఓకేనా? ఎస్ చూద్దాం. నౌ ఏబిసి ఆల్రెడీ ఉందండి. రికార్డ్ అయి ఉంది. ఎకో
dollar star. Where is star? Yes, here is star. Okay na? Yes. So it gives, it act as a printf and nothing but echo. It act as total, it act as echo. మీరు ఎకోలో ఏదైతే రాశారో, ఏదైతే మొత్తం రాశారో అది మొత్తం వస్తుంది ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇస్తానండి, ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా ఇదే ఇచ్చాను, అది కూడా ఫర్ ఎగ్జాంపుల్ కాపీ నౌ పేస్ట్ చేస్తున్నాను చూడండి దిస్ కమాండ్. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం, ఎకో డాలర్ స్టార్, చూసారా? హ్యాష్ ఈజ్ ఏంటండి, హ్యాష్ ఏమి ఇస్తుందంటే మీకు కౌంట్ ఇస్తుంది, దాంట్లో ఎన్ని పొజిషన్స్ ఉన్నాయో. మరి స్టార్ ఏం చేసిందంటే పొజిషన్స్ అన్ని యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే ప్రింట్ చేసేస్తుంది. ఓకేనా? స్టార్ ఈజ్ యూజ్ టు ప్రింట్ యాజ్ ఇట్ ఈజ్ పొజిషన్స్, బట్ హ్యాష్ ఈజ్ ఏమిటండి, హ్యాష్ ఈజ్ గివ్స్ ది కౌంట్, టోటల్ కౌంట్. ఓకేనా? ఎస్, ఇక్కడ నుంచి చూద్దాం. ఓకేనా? కమింగ్ టు ఎట్ ది రేట్. ఓకేనా? ఎట్ ది రేట్ చూద్దాం ఏంటో. ఎస్, సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎకో డాలర్ ఎట్ ది రేట్, అది ఎక్కడ ఉందండి, ఇదా? ఎస్ ఎస్, ఎట్ ది రేట్ ఈ సేమ్ యాజ్ స్టార్. ఎట్ ది రేట్ ఈ సేమ్ యాజ్ స్టార్, ఇక్కడ మెన్షన్ చేసామండి చూడండి. హియర్ ఎట్ ది రేట్ ఈ సేమ్ యాజ్ స్టార్ ఎక్సెప్ట్ వెన్ ద ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ డబుల్ కొటేషన్స్. ఎస్, చూద్దాం చూడండి ఇది. నౌ ఎస్, నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి రావండి, ఇక్కడ నుంచి మనకి రావు, ఎందుకంటే ఇది సంథింగ్ ప్రాసెస్ ఐడి. ఇది మీకు కావాలి అంటే నెక్స్ట్ యూనిట్లో వస్తాయి, ఇవి నెక్స్ట్ యూనిట్లో యూజ్ చేస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాసెస్ డెఫినేషన్ తెలుసా, ఓఎస్లో వస్తుందండి ఇది. ఎస్, వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ ప్రాసెస్? ప్రాసెస్ ఐడి. ప్రాసెస్ స్టేట్స్ ఏందా మనకి, ప్రాసెస్ స్టేట్స్ అయినాయి అండి ఓఎస్లో? ఎస్ సార్. న్యూ, న్యూ, రెడీ, న్యూ, రెడీ, క్యూ, సంథింగ్, వెయిటింగ్, చివరిలో ఎగ్జిట్ కదా, అదేదో రన్నింగ్, ఎగ్జిట్. ఎస్, అదిగోండి అక్కడ మనం క్రియేట్ చేస్తామండి మన ఫోర్త్ యూనిట్లో. ఆ ఫోర్త్ యూనిట్లో వస్తాయి, ఒక్కొక్క ప్రాసెస్కి ఒక్కొక్క సపరేట్ ఐడి ఉంటుంది, ఆ ఐడిని రిట్రీవ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజ్ చేద్దాం, ఏముంటుందో అదిగోండి, డాలర్ డాలర్ డాలర్, ఆ ప్రాసెస్ ఐడిని రిట్రీవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాలర్ డాలర్, అదిగోండి, దట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఐడి. ప్రాసెస్ ఐడి అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెట్ డూ యూ వాంట్ క్రెడిట్ ఆర్ రిజల్ట్ అన్నారు కదా, సో ఇది మీరు టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేసినప్పుడు నా ప్రాసెసర్ ఏం చేసింది, ఒక సంథింగ్, ఒక ప్రాసెస్ని క్రియేట్ చేస్తుందండి. ఆ ప్రాసెస్ యొక్క ఐడియా ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి క్రియేట్ చేద్దామండి మనం, సెట్ ఏబిసి, నో ఏబిసి సంథింగ్ క్రియేట్ చేశానండి. ఇప్పుడు నేను యూజ్ చేశాను దీన్ని, ఇక్కడ కూడా అదే వస్తుంది, అది ఎలిమెంటే ఇది వచ్చింది. ఎస్, సో సింప్లీ ఈ కమాండ్కి యూజ్ అవుతున్న ప్రాసెస్ ఐడిని అక్కడ చూపిస్తుందండి. అది ప్రాసెస్ ఐడి సంథింగ్ టెర్మినేట్ చేద్దామండి. సో ఏమన్నా, ఎస్, ఎకో, ఈసారి 1 2 3 4 5 6, ఎక్కువ కాదు, సెట్ కాదు, చూద్దాం. 1 2 3 4 5 6. నౌ సేమ్ అదే. సో ఆ కమాండ్కి ఏ ప్రాసెస్ అయితే యూజ్ చేసుకుంటుందో సేమ్ ప్రాసెస్ని చూపిస్తూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ప్రాసెస్ని ఏదైనా క్రియేట్ చేద్దాం, ఏం రాద్దాం చూడండి, ఒకసారి ఎల్ఎస్ రాద్దామండి. నౌ మళ్ళీ ఇదే, సేమ్ అంతే. ఇంకా ఆ ప్రాసెస్కి ఏ ఐడి క్రియేట్ అయింది ఇంకా అదే వస్తుందండి, దట్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఇంకా. ఎస్ సార్, చెప్పండి. సార్ సెట్ లో మోర్ దాన్ 7 ఇవ్వండి సార్, ఒకసారి మోర్ దాన్ 7 డిజిట్స్ నెంబర్స్ కానీ. 1 2 3 4 5 6 7 8 9, అది కొట్టాను. ఇప్పుడు యాష్ ఇవ్వండి సార్, సేమ్ అదే వస్తుందండి, డాలర్ యాష్. అదిగోండి సేమ్ అదే. అంటే నా ప్రాసెస్, చెప్పండి. యాష్ సార్, డాలర్ యాష్. డాలర్ హ్యాషా?
hash, where is hash? Yes, this. Oh, hash kada ida no 3 sir. 3 అదిగోండి 10. ఓకే సార్. ఇక్కడ నాకు స్పెషల్ కీస్ నా కీబోర్డ్లో ఉండవండి. ఓకేనా, స్పెషల్ కీస్ ఎందుకు నాకు టచ్ స్క్రీన్. సో ఈ కీ కొన్ని కీస్ని తీసేసాడు వాడు, ఓన్లీ మినిమం కీస్ మాత్రమే ఇచ్చాడు. సో ఆ కీస్ ఎట్లా ఉంటాయి అంటే మీకు హైడ్ అయి ఉంటాయి, మీకు కనిపివు. ఓకేనా, సో అందుకోసం సెట్ చేసుకోవాల్సి వస్తుంది ప్రతిసారి. సో స్పెషల్ కీస్ ఏమి లేవు నా దాంట్లో. ఎస్, స్టార్టింగ్ మనం సెట్ కి లిమిటెడ్ 7 అని అనుకున్నాం కదా సార్. ఇక్కడ 9 అండి, తీసుకుంటుంది 9 డిఫాల్ట్ 9. అదే. నో డిఫాల్ట్ 9 అంటే డిఫాల్ట్ 9 అంటే మీనింగ్ ఏంటి? వితౌట్ కర్ల్ బ్రేసెస్ మీరు యాక్సెస్ చేసుకునేది 9. మీరు 9 కంటే ఎక్కువ వాటిని ఇచ్చుకోవచ్చు. వాటిని యాక్సెస్ చేసుకోవాలంటే మనం కర్ల్ బ్రేస్ ఇవ్వాలి. నేను ప్రాక్టికల్ చూసాను చూడండి, మనకు రాంగ్ వచ్చింది, ఎవరో ఫ్రెండ్ చెప్పారు మనకి. చూసాను సార్. అది డిఫాల్ట్ గా 9 వరకు అంటే సింగిల్ డిజిట్ వరకు మీరు డైరెక్ట్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా, డబుల్ డిజిట్ అసైన్ చేశారనుకోండి పొజిషనల్ పారామీటర్స్ గా, వాటిని మీరు యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే కర్ల్ బ్రేస్ ఇవ్వాలి. ఒక్కసారి చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సెట్ 1 to 10 చూసాం కదా, ఇప్పుడు నేను వాటిని యాక్సెస్ చేసుకుందాం ట్రై చేస్తాను. ఎకో ఒకసారి చూద్దాం చూడండి. ఎకో ఫర్ ఎగ్జాంపుల్ $9 ఇచ్చానండి, ఎగ్జాక్ట్గా 9 ఇచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎకో నేను 10 ఇచ్చాను, అదిగోండి రాదు, నాకు ఆన్సర్ రాదు. చూడండి ఒకసారి 10 ప్రింట్ అయింది యాక్చువల్గా. ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను చూడండి, ఇది మీకు అర్థం అవ్వాలి అంటే మనం సెట్ని మారుద్దాం. ABCDEFGHIJJKL టోటల్ ఎన్ని ఉన్నాయి చెప్పండి ఒకసారి. 4 అన్నట్టు ఉన్నాయి సార్. ఏంటండి కౌంట్ ఎట్లా వస్తుంది మనకి? ఎకో డాలర్ హ్యాష్ ఈ డాలర్ ఎక్కడ ఉంది మళ్ళీ? హ్యాష్ డాలర్ వేర్ ఇస్ డాలర్? ఇదా డాలర్ హ్యాష్ 3నా? టోటల్ నాకు 12 ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదిగోండి ఎకో 9 అంటాను, వచ్చిందా? ఇప్పుడు ఎకో 10 అంటాను, ఇప్పుడు చూడండి వస్తుందో. రాంగ్ వచ్చింది కదా. సో 9 వరకు మీరు డిఫాల్ట్ సింటాక్సెస్ యూజ్ చేసుకోవచ్చు అండి. 9 పొజిషన్స్ ని మీరు యాక్సెస్ చేసుకోవడానికి అదిగోండి $1, $2, $3, $4, $5, $6, $7, $8, $9 అనుకోవచ్చు. 10th ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే మీరు చెప్పండి. ఒకసారి 20 ఇవ్వండి. అవునండి, ఇది చూపిస్తాను. అదిగోండి 10 ఈ విధంగా యాక్సెస్ చేసుకోవాలి. మా ఫ్రెండ్ చెప్పారు, ఎగ్జాక్ట్ గా వస్తుంది. అదిగోండి ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి. ఎకో $20 ఇవ్వండి. ఎకో $220 అంతేగా? జీరో వస్తుంది. అక్కడ గమనించారా మీరు? $2 దగ్గర ఉన్నది వస్తుంది, 0 ఆటోమేటిక్ ప్రింట్ అవుతుంది. అవును నిన్న కూడా అదే చెప్పింది మనం. సో సెకండ్ పొజిషన్ వస్తుంది, ఈ 0 ఏమో యాస్టీస్ 0 ప్రింట్ అవుతుంది. మీరు వాటిని డబుల్ డిజిట్ ని యాక్సెస్ చేసుకోవాలన్నప్పుడు అదిగోండి ఇది ఇవ్వాలి. ఒకవేళ ఉంటే ఇంకా 20 ఉంటే మనకి వాటిని యాక్సెస్ చేసుకోవడానికి ఈ సింటాక్స్ ని ఇవ్వాల్సి వస్తుంది మనం. ఓకేనా, కాంపౌండ్ అంటాం దీన్ని. ఓకేనా, కాంపౌండ్ అంటాం. దిస్ ఈజ్ ఓకేనా. కలర్ బేసిస్ ని కాంపౌండ్ మీన్స్ ఒకసారి 11 ఇవ్వండి సార్. 11 ఇద్దాం. ఓకేనా, సో ఎకో అదిగోండి A1 వస్తుందేమో సార్. నో అదిగోండి 11 ఎందుకు వస్తుందండి? బ్రాకెట్స్ లేకుండా ఇవ్వండి సార్. బ్రాకెట్స్ లేకుండా, ఓకే బ్రాకెట్స్ లేకుండా అయితే మనకి A2 A1 చూడండి 11 అన్నారు కదా, అదిగో A1 వస్తుంది. ఓకే సార్. ఆ 1 యాస్టీస్ ప్రింట్ అయింది, నథింగ్ బట్ ఆ 1 అంటే ఏంటి? A వచ్చింది, ఆ 1 నథింగ్ బట్ A1. అది ఫర్ ఎగ్జాంపుల్ మనకి 12 కదా, 12 ఇద్దాం చూడండి. సార్ 12 ఇచ్చారా ఇక్కడ? మనం ఇవ్వలేదుగా. ఎస్, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. అదిగోండి A2 వచ్చింది. ప్రేమ్చంద్ వచ్చింది. ఓకేనా, అది వచ్చిందట చూడండి మరి ఏంటో. ఓకేనా, రోల్ నెంబర్ సార్. ఓకే, రోల్ నెంబర్ A2 రోల్ నెంబరా? 582 సార్. ఎస్, ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ అదిగోండి @ చూసాం. @ ఈజ్ సేమ్ యాజ్ స్టార్. ఓకేనా, డాలర్ చూసాం. నెక్స్ట్ వన్ నాట్, ఇదేంటో చూద్దాం. ఓకేనా, ఇది కూడా సంథింగ్ ప్రాసెస్ సంబంధించిందేనండి.
ఎస్ ఇది కూడా మనకు ప్రాసెస్ సంబంధించింది. ఎకో డాలర్ నాట్. ఎస్ అదిగోండి ఏమీ లేదంట, ఎంటీ. ఓకేనా, ప్రాసెస్ సంబంధించిన ఎంటీ ఉంది. సో మనకు 4th ఇంట్లో వస్తాయి ఇవన్నీ. నెక్స్ట్ వన్ జీరో. జీరో యాజ్ వెల్ at the rate same as at the rate same as సేమ్ యాజ్ స్టార్. ఓకే, అంటే నాది ఇందా కనెక్షన్ పోయింది రండి సార్, అందుకని ఇలా అదిగోండి @ ఈజ్ సేమ్ యాజ్ స్టార్. ఒక్కసారి చూద్దాం చూడండి, మీ డౌట్ ఎందుకు అనాలి. సో ఎకో స్టార్, ఇదిగోండి స్టార్. ఓకేనా, సేమ్ యాజ్ printf యాజ్ వెల్ యాజ్ ఎకో @ ఎక్కడ ఉందో. ఎస్ ఇదా, ఎస్ అదిగోండి బోత్ రిజల్ట్స్ ఆర్ సేమ్ కదా. ఎస్ సార్. అదిగోండి బోత్ రిజల్ట్స్ ఆర్ సేమ్. ఎస్ నెక్స్ట్ వన్ ఏదో క్వశ్చన్ మార్కా సంథింగ్ ఏదో అన్నామండి. జీరో. ఎస్ ఎస్ ఇదేమి ఇచ్చింది, బ్యాష్ అంట. అదేంటో మరి, అంటే హ్యాష్ కదా, బ్యాష్. షెల్ సార్. షెల్ నేమ్ ఇచ్చింది. సో మీరు ఎక్కడైతే మీరు ఈ జాబ్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారో దానికి సంబంధించిన నేమ్ వచ్చిందండి, అది బ్యాష్. మీరు కే హ్యాష్ ని యూజ్ చేస్తున్నారా, లేదా కే షెల్ ని యూజ్ చేస్తున్నారా, సి షెల్ ని యూజ్ చేస్తున్నారా, బ్యాష్ షెల్ ని యూజ్ చేస్తున్నారా, మీ ఇష్టం. మీరు ఎక్కడైతే ఈ ప్రెసెంట్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారో ఆ కమాండ్ యొక్క నేమ్ వస్తుంది మీకు. ఓకేనా, బ్యాష్. ఎస్ నెక్స్ట్ వన్ చెప్పండి. @ when the arguments are enclosed in double quotes అని చెప్పారు కదా. అవునండి. సో డిఫాల్ట్ అదొకసారి చూపించండి సార్, అంటే సేమ్ యాజ్ స్టార్ చూసాం కదా. అవునవును. సో @ డబుల్ కొటేషన్ స్టార్ట్ చేద్దామా. సో డబుల్ కొటేషన్, ఫర్ ఎగ్జాంపుల్ @ వేర్ ఇస్ @ ఎస్ డాలర్ అవుతుంది కదా సార్. సేమ్ డాలర్ ఇవ్వాలి కదా. డాలర్ ఉండేది కదా సార్. ఎస్ వేర్ ఇస్ డాలర్. ఇప్పుడు ఏమొస్తుందంటారు, అదిగోండి. ఓకేనా, ఆల్ ఆర్ సేమ్. సింగిల్ కోటెడ్ అయితే సార్ చూడండి, అది కూడా అప్లై చేద్దాం. ఓకేనా, సో సింగిల్ కొటేషన్ అది డాలర్ @ వచ్చిద్దాం. సింగిల్ కొటేషన్ స్ట్రింగ్ లాగా ప్రింట్ చేస్తుంది. ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఇన్వర్టెడ్ కామాస్ సార్. ఏంటండి, మనం సెట్ చేసాం కదా ABCDEF, అవి ఇన్వర్టెడ్ కామాస్ లో ఉన్నప్పుడు డిఫరెన్స్ వస్తుంది అని చెప్పారు సార్ మీరు. ఉండండి అందాం. ఓకే, మన సెట్ లో మన డబుల్ కొటేషన్ చేంజ్ చేయాలి సార్. సెట్ లో మారుద్దామా. ఎస్ సార్. చూడండి, సెట్ డబుల్ కొటేషన్ స్టార్ట్ చేయాలి. మీ సింటాక్స్ చెప్పండి, అదేగా. ఎస్ సార్. నౌ సరే చూడండి, ABCD అది ఇంతవరకు చాలు, ఇంకా ఇవ్వనా. DEF నౌ స్టాప్. ఇంతేగా. నౌ స్పేస్ స్పేస్ తీద్దాం ఉండండి. ఇదిగోండి స్పేస్ తీసేసాను. నౌ ఏంటా ఇప్పుడు, ఎకో డాలర్ @ ఎక్కడ ఉందో. ఎస్ ఇప్పుడు చూడండి, సేమ్ స్టార్ ప్రింట్ చేయండి సార్ ఒకసారి. ఎస్ స్టారా. ఎస్ సార్. వేరీ స్టార్. ఎస్ 8. అదిగోండి ఆల్ ఆర్ సేమ్. ఓకేనా. ఓకే సార్. ఎస్ సో నౌ క్వశ్చన్ మార్క్ ఉంది కదా, ఇంకోటి లాస్ట్ వన్. ఎకో డాలర్ క్వశ్చన్ మార్క్. క్లియర్ చేయండి సార్. ఇంకోటి క్రియేట్ చేద్దామా. క్లియర్ చేయండి సార్. క్లియర్ ఉండండి, అదిగోండి క్లియర్ చేసాం. ఎకో డాలర్ క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉంటుందండి. ఎస్ హియర్ ఇది క్వశ్చన్ మార్క్. అదిగోండి 0 అంట. ఒకసారి చూడండి అసలు క్వశ్చన్ మార్క్ మీనింగ్ ఏమి ఇచ్చారు. అదిగోండి ఎగ్జిట్ స్టేటస్, లాస్ట్ ఎగ్జిక్యూషన్. సో సింప్లీ ఇదేమిటండి, క్వశ్చన్ మార్క్ అంటే మీనింగ్ ఏమిటంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ స్టేట్ లో లాస్ట్ వన్ ఉంది కదా, లాస్ట్ స్టేట్ ఏమిటి, ఎగ్జిట్. అది ఆ ఎగ్జిట్ స్టేటస్ ఇస్తుంది అది. సో అన్ని జాబ్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇంకేం లేవనుకోండి. సో న్యూ తర్వాత రెడీ నుంచి వెయిట్ నుంచి సంథింగ్
ఎగ్జిక్యూషన్ తర్వాత మళ్ళీ మొత్తం అయిన తర్వాత ఆ సైకిల్ తిరిగిన తర్వాత ఏమిటండి లాస్ట్లో ఎగ్జిక్యూట్ అయ్యి ఆ తర్వాత టెర్మినేట్ అవుతుంది కదా, ఆ టెర్మినేషన్ స్టేట్ చూపించింది అక్కడ. సో ప్రాసెస్ స్టేట్ లోనే మనకు అర్థం అవుతుంది. ఫోర్క్ విన్నారు ఎక్కడైనా? ఫోర్క్ విన్నారా? ఫోర్క్ నో సార్. ప్రాసెస్ స్టేట్ లోనే వస్తుంది మీకు. ఫోర్క్ అని, వెయిట్ ఆఫ్ అని, ఫోర్క్ ఆఫ్ అని, వెయిట్ ఆఫ్ అని, ఎగ్జిట్ ఆఫ్ అని, ఇవన్నీ ఫంక్షన్స్. ఓకేనా? సో అదండి ఇక్కడ మనకి యూజ్ అవుతూ ఉంటాయి. సో క్వశ్చన్ మార్క్ ఎగ్జిట్ స్టేటస్ చూస్తుంది మనకి. ఇంకోటి క్రియేట్ చేద్దామండి. ఎకో కాదండి, సెట్ 1 2 3 4 5 6 7 8 9 అది 10 ఎలిమెంట్స్ స్టే చేసాం. ఫర్ సార్ ఎగ్జాంపుల్ నేమ్ ఇచ్చినా అంతే వస్తుందా? చూద్దాం. సెట్ నేమ్ ఇద్దామా? అదిగోండి సో నేమ్. సో అదిగోండి 3 పొజిషన్స్ నో కాదుగా, 2 పొజిషన్స్ క్రియేట్ చేశాను. నో ఎకో డాలర్ క్వశ్చన్ మార్క్. ఎస్ అనుకోండి ఎగ్జిట్ స్టేట్ అదే. ఇందాక మనకి ప్రాసెస్ ఐడి కామన్గా ఎట్లా అయితే వచ్చిందో 97 సంథింగ్ ఏదో, ఇది కూడా కామన్గా అంతే వస్తుంది ఇంకా. సో దీస్ ఆల్ ఆర్ మై ప్రాసెస్ స్టేట్స్. ఇదిగోండి 1 2 3 4 డాలర్ సంథింగ్ ఏమిటండి ఇది, నాట్ 0 క్వశ్చన్ మార్క్. దీస్ ఆల్ ఆర్ మై ఏమిటండి ప్రాసెస్ స్టేట్స్ గురించి చెబుతానికి. ఓకేనా? సో నెక్స్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే మనం. సో దీస్ ఆల్ ఆర్ ఏంటండి సమ్ స్పెషల్ క్యారెక్టర్స్, నథింగ్ బట్ 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెషల్ క్యారెక్టర్స్. ఓకేనా? దిస్ ఎండ్స్ అవర్ మెటా క్యారెక్టర్స్ అండి. ఒక్కసారి మెటా క్యారెక్టర్స్లోకి వెళ్దాం ఒక్కసారి మళ్ళీ. ఓకేనా? ఎస్ దిస్ వన్. ఓకేనా? ఫైల్ నేమ్ సబ్స్టిట్యూషన్ as well as IO redirection, process execution, quotations, position parameters, as well as special characters. These all are okay na, these all are completed. Adandi next one, ఇవి మనకి మెయిన్ అండి. ఓకే అదిగోండి ఈ స్లైడ్ మనకు చాలా ఇంపార్టెంట్. ప్రోగ్రామ్స్లో యూజ్ చేసి ఇదే మనం ప్రోగ్రామ్స్లో యూజ్ చేసేది మొత్తం ఈ కాన్సెప్ట్. ఓకేనా? అదిగోండి కొన్నిసార్లు వేరియబుల్స్ని సంథింగ్ వాల్యూని వేరియబుల్స్కి అసైన్ చేసేటప్పుడు A=5 అంటాం. వాటిని ప్రింట్ చేయడానికి డబుల్ కొటేషన్స్ కానీ, సింగిల్ కొటేషన్స్ కానీ, నో కొటేషన్స్ కానీ, లేదా బ్యాక్ స్లాష్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? ఇవి మనకి మెయిన్ అనమాట. అదండి. సో దిస్ వన్. నెక్స్ట్ టాపిక్ అండి. సో క్రియేటింగ్ న్యూ కమాండ్స్. ఓకేనా? క్రియేటింగ్ న్యూ కమాండ్స్. ఎస్ ఇంకోళ్ళు కాల్ చేశారండి ఎవరు, కలెక్టర్ ఆఫీస్ నుంచి కావాలి. ఒక్కసారి అండి ఒక 2 minutes వెయిట్ చేస్తూ ఉండండి. ఎస్ ఓకేనండి. క్రియేటింగ్ న్యూ కమాండ్స్. ఎస్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ చెప్పగలరా? ఇక్కడ ఏదో మీరు న్యూ కమాండ్స్ని క్రియేట్ చేస్తారంట. చూద్దాం ఎట్లాగో. క్రియేటింగ్ న్యూ కమాండ్. హియర్ దేర్ ఆర్ సో మెనీ కమాండ్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ యూనిక్స్ బై డిఫాల్ట్. సారీ, ఏ కమాండ్ క్రియేట్ చేయాలన్నా వాడేది కమాండ్ కదా సార్ మళ్ళీ. ఎస్ అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ చూద్దామండి మనం. సి లాంగ్వేజ్లో హియర్ ఫంక్షన్స్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఒక్కసారి చెప్పగలరా? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ సి లాంగ్వేజ్లో? చెప్పండి. యూజర్ డిఫైన్డ్, ప్రీ డిఫైన్డ్. యూజర్ డిఫైన్డ్, ప్రీ డిఫైన్డ్. ఎస్ మీరు బాగా చెప్పారండి, కానీ రివర్స్గా చెప్పారు. ఫస్ట్ బిల్ట్ ఇన్ ఆల్సో కాల్డ్ యాజ్ సిస్టమ్ డిఫైన్, ఆల్సో కాల్డ్ యాజ్ ప్రీ డిఫైన్డ్. ఓకేనా? ఏదైనా సరే ప్రీ డిఫైన్డ్ యాజ్ వెల్ యాజ్ యూజర్ డిఫైన్డ్. ప్రీ డిఫైన్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్? సిస్టమ్ ఇన్ బిల్ట్, దట్ మీన్స్. ఓకేనా?
సాఫ్ట్వేర్ క్రియేట్ చేసేటప్పుడు అంటే సి లాంగ్వేజ్ని క్రియేట్ చేసేటప్పుడు వాడే కొన్ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఇస్తాడు. వాటిని మనం ఏమంటాము అంటే సిస్టమ్ డిఫైన్డ్, బిల్ట్ ఇన్, సంథింగ్ ఏదైనా అవచ్చు. మరి యూజర్ డిఫైన్ అంటే మీనింగ్ ఏంటి? వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ ఫంక్షన్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా మనకు తగ్గట్టుగా కొన్ని ఫంక్షన్స్ని క్రియేట్ చేసుకుంటాం. వాటినే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. అంటే అక్కడ ఏం చేసాం, మనం ఏ ఫంక్షన్స్ని మా ఓన్ ఫంక్షన్స్ ఏదైనా క్రియేట్ చేయాలంటే సిస్టమ్ డిఫైన్ యూజ్ చేసాము. అట్లాగే ఇక్కడ కూడా మీరు ఏదైనా న్యూ కమాండ్ని క్రియేట్ చేయాలి అంటే మీరు వేటిని యూజ్ చేసుకోవాలి, ఆల్రెడీ ఉన్న వాటినే కదా, ఇంకేమి అర్థం కాలా? మీరు కొత్త వాటిని క్రియేట్ చేయాలి అంటే మీరేం చేయాలి, ఆల్రెడీ ఉన్న వాటిని పాత వాటిని యూజ్ చేసుకొని చేస్తారు. అయ్యా మీరు కొత్త బిల్డింగ్ కడుతున్నారు, ఏం చేస్తారు చెప్పండి? కొత్త బిల్డింగ్ కడుతున్నారు, ఏం చేస్తారు? మీరు ఇసుక సంథింగ్ రాళ్ళు ఇవన్నీ ఎక్కడి నుంచి చేస్తారు? ఆల్రెడీ ఉన్నవి. ఇవన్నీ ఉన్నవంటే ఏంటి, లేకపోయినా ఈ నేచర్లో క్రియేట్ అయిన వాటిని ఆల్రెడీ ఉన్న వాటిని మిక్స్ చేసి సంథింగ్ క్రియేట్ చేసి మీరు వాటిని యూజ్ చేసుకుంటారు. అంతే తప్ప ఇంకా ప్రపంచంలో లేని ఎక్కడైనా చేస్తారా? మీరు లేదు కదా. మీరు ఏదైనా న్యూ థింగ్ని క్రియేట్ చేసుకోవాలి అంటే యూ మస్ట్ యూజ్ ఎగ్జిస్టింగ్స్. ఓకేనా? పాత వాటిని యూజ్ చేసుకోవాల్సిందే, అంతేనా? సేమ్ యాజ్ ఇఫ్ వీ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ కమాండ్ ఇన్ అవర్ యూనిక్స్ వీ మస్ట్ యూజ్ ఎగ్జిస్టింగ్స్. అదే అక్కడ చెబుతుంది. ఓకేనా? న్యూ కమాండ్స్ని యూజ్ చేసుకోవాలి అంటే మీరు పాత వాటిని యూజ్ చేసుకోవాల్సిందే. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. అదే సార్, వర్షన్ లేకుండా అప్డేటెడ్ వర్షన్ యాడ్ నుంచి వస్తుంది సార్. అంటే ఎగ్జాక్ట్ గా చెప్పారు మీరు బాగా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మేము విండోస్ 10 వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? అది విండోస్ 8 నుంచి వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? 7 నుంచి. అది ఎక్కడి నుంచి వచ్చింది? విస్టా నుంచి. అట్లా మీరు బ్యాక్ వెళ్తే 3.1 విండోస్ 95. ఆ విండోస్ 95 కంటే బ్యాక్ ఎవరు? 3.1. అంతకంటే బ్యాక్ ఎవరు? డాస్, మైక్రోసాఫ్ట్ డాస్. ఓకేనా? అంతకంటే బ్యాక్ ఎవరు చెప్పండి? మైక్రోసాఫ్ట్ డాస్ కంటే ఇంకా పాత వాళ్ళు ఎవరు చెప్పరు. డాస్ని దేని చూసి కనిపెట్టారు? అసలు డాస్ అంటే ఎవరిది? మైక్రోసాఫ్ట్ వాళ్ళది, బిల్ గేట్స్. ఓకేనా? మరి ఇది దేన్ని బేస్ చేసుకున్నాడు? యూనిక్స్ని బేస్ చేసుకున్నాడు. డాస్ వచ్చింది 80s లోనండి. డాస్ వచ్చింది 80s లో. మరి 80s కంటే ముందు ఎవరున్నారు? యూనిక్స్ ఉన్నారు. 1970s లోనే ఉన్నారు వీళ్ళు. సో వాడిని క్రియేట్ చేయాలి. మరి యూనిక్స్ దేన్ని చూశాడు? యూనిక్స్ దేన్ని చూసి చెప్పండి? మరి యూనిక్స్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకుముందు యూనిక్స్ కంటే ఇంకా పాత ఎవరు? అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్, పంచ్ కార్డ్స్ ఇవన్నీ ఉండేవి, జీరోస్ వన్స్ ఇట్లా ఉండేవి. నథింగ్ బట్ మీరు ఏదైనా న్యూని క్రియేట్ చేయాలి అంటే యూ మస్ట్ యూజ్ ఎగ్జిస్టింగ్, ఆల్రెడీ ఉన్న వాటిని మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ కమాండ్ ఇన్ అవర్ యూనిక్స్ వీ మస్ట్ యూజ్ సీక్వెన్స్ ఆఫ్ కమాండ్స్. సీక్వెన్స్ ఆఫ్ కమాండ్స్ ఆల్రెడీ ఉన్న సీక్వెన్స్ ఆఫ్ కమాండ్స్ని మిక్స్ చేసి వాటిని అట్లు ఇటు చేసి న్యూ కమాండ్స్ కనిపెడతారంట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు నో టోటల్ నెంబర్ ఆఫ్ యూజర్స్, టోటల్ కౌంట్ అండి, టోటల్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ప్రెసెంట్ లాగిన్ ఇన్ టు మై సిస్టమ్, వాట్ ఈస్ మై కమాండ్? చెప్పండి, అర్థం కాలా? ఇఫ్ యూ వాంట్ టు నో టోటల్ నెంబర్ ఆఫ్ యూజర్స్, నేమ్స్ కాదండి, వాళ్ళ నేమ్స్ కాదు, కావాల్సిన కౌంట్ కావాలి నాకు. ఇఫ్ ఐ వాంట్ టు నో ద టోటల్ నెంబర్ ఆఫ్ యూజర్స్ కౌంట్, వాట్ ఈస్ ద కమాండ్? సింగిల్ కమాండ్తో అవుతుందా అది? నో, సింగిల్ కమాండ్ అవుదండి. ఆ కమాండ్స్ ని యూజ్ చేసుకుంటాను. అంటే ఆ గ్రూప్ ఆఫ్ కమాండ్, ఆ సింగిల్ కమాండ్ తో రాదని నాకు గ్రూప్ ఆఫ్ కమాండ్ యూజ్ చేసుకుంటాను. అక్కడ రాసింది అదే అక్కడ. సో హియర్ హూ కమాండ్ ఈజ్ ఆల్రెడీ రాసాము, ఇది కదా ఆల్రెడీ యూజ్ చేసామండి. లిస్ట్ ఆఫ్ యూజర్స్. హూ కమాండ్ ఓన్లీ లిస్ట్ ఆఫ్ యూజర్స్ ఇస్తుంది. నాకు లిస్ట్ ఆఫ్ యూజర్స్ కాదు కావాల్సింది, నాకు వాళ్ళ కౌంట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు నాకు 60 మెంబర్స్ కనెక్ట్ అయి ఉన్నారండి, 60 మెంబర్స్. నేను హూ కమాండ్ 60 అని రాదు, ఆ 60 మెంబర్స్ యొక్క నేమ్స్ వస్తాయి. Here who command is used to give the names of the systems who are presently logged in. For example, who అని యూజ్ చేస్తే 60 మెంబర్స్ వస్తాయి, కానీ 60 అని కౌంట్ రాదు నాకు, ఓన్లీ 60 మెంబర్స్ యొక్క నేమ్స్ వస్తుంది. 501, 502, ఫర్ ఎగ్జాంపుల్ 505, 510, 20, 30, 65, 60 అని ఇట్లా వస్తుందండి. కానీ నాకు అది కాదు కావాల్సింది. నాకేం కావాలి? ఎంతమంది ఉన్నారో నాకు కావాలి, కౌంట్ కావాలి. అది ఒక్కసారి చూడండి, ఇక్కడ వాట్సాప్లోకి వెళ్తే మనం, వాట్సాప్ కాదండి, అదిగోండి పార్టిసిపేషన్ వెళ్తే, ఎదుగోండి పార్టిసిపేషన్ ఎంతమంది ఉన్నారంటే ఇప్పుడు ప్రజెంట్ 53. నాకు ఈ నెంబర్ కావాల్సింది 53. దీన్ని క్లిక్ చేస్తే ఎవరెవరు ఉన్నారో తెలుస్తుంది. అదిగోండి నాకు హూ కమాండ్తో ఇది ఇస్తుంది. నాకు హూ కమాండ్ యొక్క రిజల్ట్ ఏంటి? ఇది
ఎంతమంది ప్రజెంట్ అదిగోండి యాక్టివ్గా ఉన్నారు, నాకు కనెక్ట్ అయి ఉన్నారు చెప్పేది హూ కమాండ్. నాకు ఈ హూ కమాండ్ ఈ నేమ్స్ కాదు కావాల్సింది, నాకు టోటల్ కౌంట్ కావాల్సింది. ఈ కౌంట్ నాకు కావాలి, ఇదిగోండి 52 ఈ కౌంట్ కావాలి. మరి ఈ కౌంట్ కావాలంటే నాకు ఏంటండి చెప్పండి, అర్థం కాలేదండి. స్క్రీన్ కనిపించట్లేదు సార్, మీరు ఇందాక ఏదో ఓపెన్ చేశారు కదా. ఓకే, మళ్ళీ స్క్రీన్ కనిపించలేదు. బ్లాక్. ఓకేనండి, స్క్రీన్లో ఉంది కదా. ఇప్పుడు కనపడుతుంది సార్. ఇప్పుడు కనిపిస్తుందండి. అంటే సార్ మీరు ఇందాక పార్టిసిపెంట్ స్క్రీన్ ఓపెన్ చేశారు కదా, అది కనపడలేదు సార్. ఓహో, అది కనిపించలేదంటారా? జూమ్ యాప్ ఓపెన్ చేసి కనపడవు సార్ దాంట్లో. ఓహో, ఇది ఒకటి ఉందా మళ్ళీ? సో సింపుల్లీ ఏమి లేదండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రిజల్ట్ హూ కమాండ్ యూజ్ చేస్తే నాకు ఎంతమంది లాగిన్ అయి ఉన్నారో కనిపిస్తుంది. ఎంతమంది కాదు, ఎవరెవరు లాగిన్ అయి ఉన్నారో వాళ్ళ నేమ్స్ కనిపిస్తాయి, కౌంట్ రాదు. ఇప్పుడు నాకు కౌంట్ కావాలంటే లెక్కేసుకోవాలి, 501 503 ఉన్నాడా, 504 వచ్చాడా, ఇవన్నీ లెక్కేసుకొని సో టోటల్ 53 మెంబర్స్ ఉన్నారండి అని నాకు తెలుస్తుంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే, నాకు వాళ్ళ నేమ్స్ కాదు, అసలు నాకు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరు, నాకు అవి మొత్తం అవసరం. నాకు జస్ట్ కౌంట్ కావాలి. ఈ రోజు ఎంతమంది వచ్చారు. నాకు హెచ్ఓడి సార్ ఫోన్ చేసి, రాహుల్ మీరా గారు మీ క్లాస్కి ఎంతమంది అటెండ్ అయ్యారు అంటే, సార్ 502 వచ్చాడు, 503 వచ్చాడు, 510 వచ్చింది. సార్ ఈ సోది నాకు కాదు, నాకు ఈ రోజు మీ క్లాస్కి ఎంతమంది అటెండ్ అయ్యారో చెప్పారు. అప్పుడు నేను ఏం చేస్తాను, కౌంట్ చేసుకుంటాను. ఉన్నాడు సార్, జస్ట్ 5 minutes వెయిట్ చేయండి, అట్లా కౌంట్ చేసి సార్ టోటల్ 83 మెంబర్స్ సార్ అని చెబుతాను. సో సింప్లీ మనకి యూనిక్స్లో ఉన్న కమాండ్ ఏంటి, ఇప్పుడు దాకా ఉన్న కమాండ్ ఏంటి, ఓన్లీ హూ కమాండ్ ఉందండి. హియర్ హూ కమాండ్ ఈజ్ యూజ్ టు గివ్ ది ప్రజెంట్ లాగ్డ్ ఇన్ సిస్టమ్స్ నేమ్స్. ఓకేనా, వాటిని కౌంట్ చేస్తే నాకు నెంబర్ తెలుస్తుంది. కానీ ఇప్పుడు నాకు కౌంట్ కావాలి వాళ్ళ. సో ఆ కౌంట్ కావాలంటే దేర్ ఈజ్ నో డైరెక్ట్ కమాండ్. సో ఇప్పుడు నేను ఆ కమాండ్ లేదు కాబట్టి నేను 2 కమాండ్స్ని మిక్స్ చేశాను. చూడండి ఇక్కడ, హియర్ హూ పైప్ సింబల్ WC-L. సో ఇట్లా ఇస్తే నాకు ఏం జరుగుతుందంటే, హూ కమాండ్ ద్వారా ఏం తెలుస్తుందండి, ఫస్ట్ ఈ విధంగా ఇస్తే నాకు ఏమవుతుంది, ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫస్ట్ హూ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. హూ కమాండ్ లో ఇప్పుడు ఒక్కొక్క యూజర్ లైన్ ప్రకారం వచ్చేది, ఒక్కొక్క లైన్ లో ఒక్కొక్క యూజర్ ఉంటాడు కదా, ఒక్కొక్క యూజర్ లో ఒక్కొక్క లైన్ ఉంటాడు. అంటే ఎన్ని లైన్స్ ఉన్నారో అంతమందిగా నాకు యూజర్స్ ఉంది, అంతే కదా. నాకు హూ అని ఇస్తే ఎన్ని లైన్స్ అయితే నాకు హూలో కనిపించిందో అదేనా కౌంట్ అవుతుంది. సో సింపుల్ ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ హూ పైప్ సింబల్ నాకు ఇప్పుడు కాన్కాటినేట్ చేశాను, WC-L ఏం చేస్తుంది, నాకు ఆల్రెడీ ఉన్న రిజల్ట్ నుంచి ఎన్ని లైన్స్ ఉన్నాయో కావాలి, అంతేగా. WC-L ఏం చేసింది, నాకు ఆల్రెడీ హూతో నాకు ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఆ అవుట్పుట్లో నుంచి ఎన్ని లైన్స్ ఉన్నాయో ఆ లైన్ యొక్క అవుట్పుట్ నాకు కావాలి. సో నాకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది, ఇక్కడ వచ్చేసింది కదా. సో బట్ దేర్ ఈజ్ నో ఫిక్స్డ్ కమాండ్, ఇక్కడ నాకు ఒక్క ఫిక్స్డ్ కమాండ్ ఏం లేదండి. సో అప్పుడు నాకు ఒక న్యూ కమాండ్ నేను ఒకటి కనిపెట్టానంట, ఏంటంట, హూ పైప్ సింబల్ WC-L కమాండ్ ఇస్తే నాకు కావాల్సిన అవుట్పుట్ వచ్చిందండి. సో నాకు కౌంట్ నెంబర్ వచ్చింది అక్కడ, 83 మెంబర్స్ ఆర్ జాయిన్డ్ అని. సో in this way we can create a new commands. Okay, in this way we can create any type of new command with the help of existing commands. ఓకేనా, అర్థమైందండి. సో ఎట్లాగో చూద్దాం, ఇంకొంచెం పాలిష్ చేద్దామండి. ఈ టాపిక్ అర్థమైతే నెక్స్ట్లోకి వెళ్దాం. ఇంకా ఇంతవరకు అర్థమైందండి, క్రియేటింగ్ న్యూ కమాండ్స్. yes, what is the meaning of this? Here in our Unix operating system there are so many types of commands. Okay, there are so many types of commands. Okay na, thousands of commands are there. yes, ఈ కమాండ్స్ ఎక్కడ ఉంటాయి చెప్పగలరా? ఆల్రెడీ చెప్పాను, these all commands are available in our షెల్. బిన్ ఏనండి, ఓకేనా. షెల్ లేయర్ లో ఎక్కడ, రూట్ లో బిన్ లో ఉంటాయి, రూట్ లో బిన్ లో ఉంటాయండి. సో దీస్ ఆల్ కమాండ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ షెల్. ఓకేనా, ఇన్ అవర్ షెల్ లేయర్. ఇన్ దట్ షెల్ లేయర్ దేర్ ఈజ్ ఏ రూట్ లేయర్. In that root layer there is a one more subdirectory, nothing but root directory, and in that root directory there is a one more subdirectory, that is a bin. In that bin there are so many commands are there. So commands ni use cheskoni, okay na, using that existing commands we are creating some new commands according to our requirements. నాకు తగ్గట్టుగా నేను వాటిని క్రియేట్ చేసుకుంటూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాం చూడండి. ఇఫ్ ఐ వాంట్ టు నో టోటల్ నెంబర్ ఆఫ్ యూజర్స్ కౌంట్, ఓకేనా, టోటల్ నెంబర్ ఆఫ్ యూజర్స్ కౌంట్ presently logged into my server. Yes, what is that? Here there are ఎన్ని కమాండ్స్ యూజ్ చేసుకున్నానంట, 2 కమాండ్స్ యూజ్ చేసుకుంటాను. వాట్ ఆర్ దోస్? హూ కమాండ్, సింపుల్ హూ కమాండ్ ప్రజెంట్ లాగిన్ అయి ఉన్న నేమ్స్ వస్తాయి, వాటిని యూజ్ చేసుకొని
హూ కమాండ్ యొక్క రిజల్ట్ ని డబ్ల్యూసి మైనస్ ఎల్ కమాండ్ యొక్క రిజల్ట్ తో రెండింటిని మిక్స్ చేయడం వల్ల నాకు ప్రజెంట్ ఎంతమంది ఉన్నారో నాకు వస్తుందండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. సో ఓపెన్ అవర్ టెర్మినల్. ఫర్ ఎగ్జాంపుల్ హూ రిజల్ట్ ఏమిటండి, అదిగో దిస్ ఇస్ మై హూ రిజల్ట్. ఒక్కొక్క యూజర్ ఒక్కొక్క లైన్లో మాత్రమే డిస్ప్లే అవుతారండి, అది గుర్తుంచుకోండి. ఓకేనా, ఒక్కొక్క యూజర్ ఒక్కొక్క లైన్లో మాత్రమే డిస్ప్లే అవుతారు. అదిగో నేను ఒక యూజర్నే కాబట్టి ఒక్క లైన్లో డిస్ప్లే అయింది. నాకు హూ కాదు కావాల్సింది, ఎంతమంది ఇప్పుడు ప్రజెంట్ లాగి ఉన్నారు 1 అని కావాలి. చూడండి ఒకసారి. ఓకేనా, నౌ హియర్ హూ రిజల్ట్ ఈస్ కాన్కాటినేట్. ఎస్, అది ఎక్కడ ఉందో సింబల్ చూడండి, కాన్కాటినేషన్. ఎస్, ఇదా కాదు, చెప్పగలరా అండి ఈ సింబల్ ఎక్కడ ఉందో? ఎస్, ఇది. ఓకేనా, హూ కాన్కాటినేషన్ డబ్ల్యూసి మైనస్ ఎల్. నాకు ఓన్లీ నెంబర్ ఆఫ్ లైన్స్ మాత్రమే కావాలి. ఎస్, 1 అదండి. ఓకేనా, నాకు 1 మాత్రమే రిజల్ట్ కావాలి. చూడండి, హూ రిజల్ట్ ఒక్క లైన్ డబ్ల్యూసి మైనస్ ఎల్తో కౌంట్ అయ్యి నాకు టోటల్ రిజల్ట్ వచ్చింది, అదండి. సో ఇన్ దిస్ వే వీ కెన్ క్రియేట్ ఏ న్యూ కమాండ్. ఓకేనా, బై యూజింగ్ ఎగ్జిస్టింగ్ కమాండ్స్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ క్రియేటింగ్ న్యూ కమాండ్స్. సో ఇది మాత్రమే కాదండి. ఫర్ ఎగ్జాంపుల్, yes, these type of commands are created with the help of a new files అండి. చూద్దాం అది కూడా. ఓకేనా, yes, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రిజల్ట్ ని వేరే దాంట్లో రాస్తున్నాను అండి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దాం, ఆల్రెడీ జెడ్ అనేది ఉందా ఒకసారి చూద్దాం అండి, ఎల్ఎస్. సో వాటిని ఆ ఫైల్స్ని రిమూవ్ చేస్తాను అండి, కన్ఫ్యూజన్ ఉంటుంది నాకు. ఒకసారి రిమూవ్ చేస్తాను. ఆర్ఎం ఏఏసి యాజ్ వెల్ యాజ్ RM F1 F2 RM sir, RM. Yes, RM. Now fresh అయిందండి నా సిస్టమ్. ఓకేనా, సో ఐ ఆమ్ క్రియేటింగ్ వన్ న్యూ కమాండ్ అండి. చూడండి ఒకసారి, క్యాట్. అది క్యాట్ అని యూజ్ చేసుకోవచ్చు లేదా ఈఎక్స్ అని యూజ్ చేసుకోవచ్చు అండి. సింపుల్ క్యాట్తో చూపిస్తాను చూడండి. క్యాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ, నో క్యాట్ ఏ కదా, ఎస్ ఏ, Greater than. నౌ సేమ్ అదే కమాండ్ రాస్తున్నాను అండి. హూ పైప్, నో ఇదా, పైప్ నెక్స్ట్ డబ్ల్యూసి మైనస్ ఎల్, స్పేస్ ఇవ్వాలి కదా, డబ్ల్యూసి మైనస్ ఎల్. ఇది ఒకటి, డబ్ల్యూసి మైనస్ ఎల్. నౌ ఎస్, స్టాప్. ఇప్పుడు నేను చూడండి ఒకసారి, ఒక్కసారి చూసారు ఏమైందో ఇక్కడ. నాకు ఈ కమాండ్ ఏదైతే ఇచ్చానో, ఎక్కడండి, అదిగోండి ఈ కమాండ్ ఏదైతే ఇచ్చానో ఆ కమాండ్ మొత్తం రాయకుండా నేను జస్ట్ ఏ టైప్ చేస్తే వస్తుంది చూడండి. SH ఏ టైప్ చేస్తే ఆ రిజల్ట్ వస్తుంది చూడండి. ఇన్ దిస్ వే వీ కెన్ క్రియేట్ ఏ న్యూ కమాండ్. సేమ్ రిజల్ట్ వీ కెన్ గెట్ దిస్ ఏ. రేపు చూద్దాం. పర్మనెంటా సార్ అది? పర్మనెంట్ అండి. ఒకసారి చూడండి, మీకు పర్మనెంట్ కాదని చూస్తున్నారా, ఒకసారి ఎగ్జిట్ చేద్దాం చూడండి. ఎగ్జిట్. నా మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓకేనా, ఎస్, ఓపెన్. ఆ ఫైల్ ఉన్నంత వరకు ఇది పర్మనెంట్ అండి. ఓకేనా, ఏమి ఇచ్చాము ఇందాక, SHA. అదిగోండి, ఇది ఎంతవరకు అంటే ఈ ఫైల్ ఉన్నంత వరకు, క్యాట్ ఏ, ఈ ఫైల్ ఉన్నంత వరకు ఇది పర్మనెంట్. ఆ ఫైల్ డిలీట్ చేసేంత వరకు అది రన్ అవుతూనే ఉంటుంది. ఇట్లాంటివి మనం చాలా క్రియేట్ చేద్దామండి. ఓకేనా, ఇట్లాంటివి మనం చాలా క్రియేట్ చేసుకోవచ్చు. అదండి, రేపు చూద్దాం. ఆల్రెడీ 2:34 అయిందండి, రేపు చూద్దాం. ఓకేనా, టుమారో వీ విల్ డిస్కస్ డీటెయిల్డ్. ఓకేనా, ఇన్ దిస్ వే వీ కెన్ క్రియేట్ ఎనీ టైప్ ఆఫ్ కమాండ్ అండి, అవర్ ఓన్ యూజింగ్ existing commands. Okay, yes, so I am stopping. Stop record.